చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు. పెళ్ళి ఎలా ఆపాలన్న దాని గురించేనా? నేను ఇలా చూడలేనమ్మా. అందుకే నేనే నీ కళ్ళ ముందు చచ్చిపోతానమ్మా. ఎన్ని హర్డిల్స్ వచ్చినా సరే మీనాక్షి నా భార్య కాబోతుంది. నీకు మీనాక్షికి సంబంధించిన ప్రాబ్లం. ఏ విషయం గురించి సోనా నువ్వు మాట్లాడుతుంది? అవన్నీ తెలియాలంటే వాటికంటే ముందు మీకు నిజం తెలియాలి. నా పేరు మీనాక్షి. అంత సీరియస్ మ్యాటర్ ఏంటి? మీ పెళ్లి గురించి అనుకుంటా. మా పెళ్లి గురించా? ఏమో, ఆవిడ మాటల్ని బట్టి నాకు అదే అర్థమైంది. ఎవరికి ఫోను? బావకా? ఏంటో కనుక్కుంటాను. ఏం అవసరం లేదులే అక్క, బావగారిని కూడా అక్కడ తీసుకొస్తున్నారంట. తీసుకురావడం ఏంటి? మనం వెళ్ళేది వాళ్ళింటికి కాదా? కాదు, వేరే చోటుకి. అబ్బా గీత, టెన్షన్ పెట్టకు, నీకు తెలిసే ఉంటుంది. ఏమైంది? మనం ఎక్కడికి వెళ్తున్నాం? నిజంగా నాకు తెలీదక్క. డ్రైవర్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 మేడం. అక్కడికా? అక్కడికెందుకు? ఏమో మేడం, తెలీదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. బిగ్గలుడు, నీకు జస్ట్ పిచ్చి మాత్రమే కమింగ్స్, కానీ నాకు టెన్షన్తో ఏదెటు గోయింగ్సో కూడా అర్థం కావడం లేదు తెలుసా? అతా అదే బిగ్గలుడు, ప్రాణంస్ పైకి గోయింగ్స్ అంటున్నాను. బిగ్గలుడు, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కేనా, లేదంటే డైరెక్ట్గా కోర్టుకే గోయింగ్స్ అంటావా? ఓ మై గాడ్, బిగ్గలుడు, కార్ అటు టర్నింగ్ తీసుకుంది అంటే ఖచ్చితంగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి అయి ఉంటుంది. అయ్యో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కే. ఓ మై గాడ్. అతా అసలుకే పిచ్చ టెన్షన్లో ఉన్నాను. ఇరిటేట్ చేసి మెంటల్ వచ్చేలా చేయకో. నీ సొమ్మేం పోయిందిరా గుంటడా. ఏదో నీకు సపోర్టింగ్ చేసి అమెరికాలో సెటిలింగ్ అయిపోదాం అనుకున్నాను, కానీ పోలీస్ స్టేషన్లో సెటిలింగ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బిగ్గల్లుడు, ఏంటి ఏంటి? ఏం లేదు. ఎదురుగా వెహికల్స్ కమింగ్స్ కదా, కొంచెం చూసుకుని గోయింగ్స్ చెయ్యి అంటున్నాను అంతే. ఓ మై గాడ్, ఈ గుంటడేమో ఫైరింగ్స్, అటు వాళ్ళేమో స్టేషన్ గోయింగ్స్. మధ్యలో నా పరిస్థితి తన్నితే బోరు బావిలో పడ్డట్టు అయింది కదరా స్వామి. బిగ్గలుడు, ఏ పోలీస్ స్టేషన్కో తీసుకెళ్తుందని భయపడి సత్యం.
కానీ ఇక్కడికి తీసుకొచ్చిందేంటి? హూ హౌసు తట్టంటావు? నేను కూడా నీ పక్కనే ఉన్నాను కదా, మరి నాకెలా తెలుస్తుంది? ఈ గుంటడు ఒకడు అసలే టెన్షన్తో చస్తా ఉంటే ఇట్ట భయపెట్టి ఇంకా చంపుతా ఉంటాడు. పోలీస్ స్టేషన్ టెన్షన్ తగ్గింది, మరి ఈ హౌస్ టెన్షన్ ఏంటో. స్వర్ణ, ఎవరిది ఇల్లు? ప్రేమాలయం అని ఆ బోర్డు ఏంటి? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాన్రా. ఇక్కడ దాకా తీసుకొచ్చింది చెప్పాలనేగా, మరి చెప్పకుండా ఎందుకుంటాను? ఎవరి ముందైతే తెలియాలో వాళ్ళ ముందే తెలియాలని చెప్పాను కదా, వాళ్ళను కూడా రానియండి, చెప్తాను. బిగ్గల్లుడు, ఈ పిల్ల కూడా కమింగ్ చేస్తా ఉంది అంటే ఐ థింక్ ఏదో బిగ్ ప్లానింగ్సే. ఈ గుంటడు ఒకడు పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇంతంత గుడ్లు వేసుకుని సీరియస్గా లుకింగ్ చేస్తుంటాడు. పెద్దత్త సడన్ గా రమ్మని చెప్పారంట, ఏమైంది? ఎంత అడిగినా సరే గీత తెలియదనే చెప్తోంది. ఏం జరిగింది పెద్దత్త? అసలు ఇక్కడికెందుకు రమ్మన్నారు? ఏంటి స్వర్ణ ఇది? ఏం జరిగిందో ఏంటోనని మేమెంత టెన్షన్ పడి చూస్తుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి? చెప్పు స్వర్ణ, ఏమైంది? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ప్లీజ్ చెప్పు స్వర్ణ. పిచ్చి కన్నయ్య, మీ జీవితాల్లో ఎదురైన కష్టాలన్నిటినీ ఎదుర్కొని హ్యాపీగా ఒకటవ్వబోతున్నారు. ఇంకేం జరుగుతుందిరా భయపడ్డానికి, టెన్షన్ పడ్డానికి? మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు స్వర్ణ? మీ ఇంటిని మీకు అప్పగిద్దామని. మా ఇల్లా? మా ఇల్లు ఏంటి స్వర్ణ? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదు కన్నయ్య, మీ పెళ్లికి గిఫ్ట్గా ఏమిస్తే బాగుంటుందని చాలా చాలా ఆలోచించాను. ఎంత ఆలోచించినా సరే ఇంతకంటే బెటర్ గిఫ్ట్ మరొకటి దొరకలేదు. ఓ మై గాడ్, ఏంటల్లుడు? ఈ రోజు మంచి రోజని, పాలు పొంగిస్తే బాగుంటుందని పంతులు గారు చెప్పారు. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాను. ఏం స్వర్ణ ఇది? ఇంత మంచి విషయాన్ని, ఇంత హ్యాపీ న్యూస్ని ముందే చెప్పొచ్చు కదా. ఇంతలా టెన్షన్ పెట్టాలా? ఇంకా ఏదో జరుగుంటుందని మేమంతా ఎంత టెన్షన్ పడిపోయామో తెలుసా? మీ ఇద్దరికి ఇదొక సర్ప్రైజింగ్, ఒక స్వీట్ థింగ్ లా ఉండాలని ముందుగా చెప్పకుండా ఇలా ప్లాన్ చేశాను నాన్న. సర్ప్రైజ్ కాదు పెద్దదినా, కరెంట్ షాక్ కంటే పెద్ద షాక్ లా ఉంది. దీన్ని కామెడీ సినిమాకి హర్రర్ ట్రైలర్ రిలీజ్ చేయడం అంటారు. కన్నయ్య, మీ ఇద్దరి గొప్ప ప్రేమకి సాక్ష్యంగా ఈ ఇల్లు ఒక ప్రేమాలయంగా ఎప్పటికీ ఉండిపోవాలని ఈ ఇంటికి ప్రేమాలయం అని పేరు పెట్టాను నాన్న. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది, రండమ్మా. పదండి.
ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం కన్నయ్య, అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీతో ఒక మాట నన్ను గుర్తుందా? నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలన్న ఆశతో వచ్చాను అని. కానీ నీకు పెళ్లి జరిగిపోయిందని తెలియగానే, అరే నా కన్నయ్య పెళ్లి నా చేతుల మీదుగా జరిపించే అదృష్టాన్ని మిస్ అయ్యాను అని చాలా ఫీల్ అయ్యాన్రా. కానీ ఆ అదృష్టం ఇంకా మిగిలే ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందిరా. అమ్మా మీనాక్షి, ఈ ఇంటిని మీ ఇద్దరికి గిఫ్ట్గా ఇవ్వడం వెనుక ఒక కారణం ఉంది. ఈ ఇంటిని మీకు గిఫ్ట్లా కాదు, ఒక జ్ఞాపకంగా ఉండిపోవాలని. మీ పెళ్లికి సంబంధించి పసుపు కొట్టే దగ్గర నుంచి వధువరులుగా ముస్తాబయ్యి కళ్యాణ మండపానికి వెళ్లేదాకా పెళ్లిలోని ప్రతి ఘట్టం ఈ ఇంట్లోనే జరగాలి. ఇదిగో ఇక్కడ నలుగు పెట్టారు, ఇక్కడ మంగళ స్నానాలు చేయించారు. అక్కడ ప్రదానం చేశారు, ఇక్కడ ముస్తాబు చేశారు అంటూ ప్రతి జ్ఞాపకం మీకొక అందమైన మధుర జ్ఞాపకంగా జీవితాంతం గుర్తుండిపోవాలి. ఆ జ్ఞాపకాలతో మీరిద్దరూ హ్యాపీగా ఉండాలమ్మా. అదే నా ఆశ. పెద్దత్త, అమ్మ ప్రేమ గురించి వినడమే తప్ప ఎలా ఉంటుందో చూడలేదు. ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత బాధ్యతగా ఉంటుందో మొదటిసారి ఈ అమ్మలో చూస్తున్నాను. చాలు పెద్దత్త, మీరు చూపిస్తున్న ఈ అమ్మ ప్రేమ చాలు నాకు. జీవితాంతం సంతోషంగా ఉంటాను. ఈ బంగ్లాలో, బిల్డింగ్లో ఇవేవీ నాకు అక్కర్లేదు పెద్దత్త. పిచ్చి తల్లి, నేను అమ్మని అంటున్నావు. మరి అమ్మ బిడ్డకి సంబంధించిన బాధ్యతల్ని నెరవేర్చాలా లేదా చెప్పు. ఇదంతా నా ఆనందం కోసం అమ్మా, కాదనకుండా తీసుకోండి. ఒరే కన్నయ్య, పైన మీ బెడ్రూమ్ ఉంది, ఆ పక్కనే డ్రాయింగ్ రూమ్ ఉంది, అటువైపు కిడ్స్ రూమ్ ఉంది, ఆ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఇదిగో ఇటు కిచెన్. స్వర్ణ అంతా బానే ఉంది కానీ మరి నీ బెడ్రూమ్ ఎక్కడా? భలే వడివి కన్నయ్య, మీ పెళ్లి అయిపోగానే నేనెలాగూ అమెరికా వెళ్ళిపోతాను. మరి నాకెందుకు సపరేట్ రూము? స్వర్ణ వెళ్ళిపోదాం పద. ఈ ఇల్లు వద్దు, ఏమి వద్దు, వెళ్ళిపోదాం పద పద. ఒరే కన్నయ్య, ఎక్కడికి రా? ఏమైంది? ఈ ఇల్లు మాకు అవసరం లేదు స్వర్ణ, వెళ్ళిపోదాం పద. ఏమైందిరా? ఎందుకు ఇలా అంటున్నావు? ఎందుకు స్వర్ణ? నువ్వు లేకుండా ఈ ఇల్లు మాకెందుకు చెప్పు? మేమిద్దరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటే సరిపోతుందా?
అలా హ్యాపీగా ఉండడం నువ్వు చూడవా? మా అందమైన జ్ఞాపకాల్లో నువ్వు ఉండొద్దా? మా పెద్దమ్మతో మేము ఆనందంగా గడిపిన జ్ఞాపకాలు మాకొద్దా? అలా లేని ఈ ఇల్లు మాకెందుకు స్వర్ణ? అది కాదు నాన్న. ఎక్స్క్యూజ్ మీ పెద్దదినా, మహాభారతంలోకి ధర్మరాజు ఎంటర్ అయినట్టు ఇప్పుడు ఈ సీన్లోకి ఈ మాణిక్యం ఎంటర్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ప్లీజ్ సైడ్ ప్లీజ్. చూడరా అబ్బాయి, మీకోసం ఇంతలా ఆలోచించిన పెద్దదిన మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తుందిరా? ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, మీతోనే ఉంటుంది. ఇక ఈ విషయం గురించి ఏం మాట్లాడకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి, సరేనా? పెద్దదినా ఉంటానని చెప్పండి. చెప్పండి పెద్దదినా. అమ్మా, పాలు పొంగించడానికి టైం అవుతుంది, రండమ్మా. ఆ, వెళ్ళండమ్మా, వెళ్ళి పాలు పొంగించండి. వెళ్ళండి. వెళ్ళరా. కన్న తల్లి, నీ ఆలోచన ఏంటో నీ స్ట్రాటజీ ఏంటో అర్థం కాక మైండ్ బ్లాంక్ అయిపోయిందమ్మా. తెల్లారేసరికల్లా పెళ్లిని ఆపుతాన్రా బలరామ్ అనే శుభవార్తను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా ఈ రేంజ్లో షాక్ ఇస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఈ ఇల్లేంటి, ఈ ఆనందం ఏంటి, ఈ హడావిడేంటి, ఏం అర్థం కావడం లేదమ్మా. నా బాధని నీ ముందు పెట్టాను. అందరూ నన్ను ఎంతలా మోసం చేశారో, ఎంతలా అవమానించారో నీకు మొరపెట్టుకున్నాను. నా ఇష్టాలని, ఆనందాలని అన్నింటినీ బలవంతంగా లాగేసుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాను. నా కన్నీళ్లను చూసి నా కన్న తల్లి కరిగిపోతుంది, బిడ్డ బాధని చూసి తల్లడిల్లిపోతుంది. కన్న బిడ్డకి న్యాయం చేయడం కోసం, వాడి ఆనందం కోసం ఖచ్చితంగా నా కన్న తల్లి ఆరాట పడుతుందని ఆశపడ్డాను. కానీ ఉసురు పోసుకున్నావమ్మా. నీ కన్న బిడ్డని ఇంకా బాధ పెట్టి, ఇంకా ఏడిపించి వాడి ఉసురు పోసుకున్నావమ్మా. ఒరే బలరాం, ఏమిట్రా మాటలు? ఏ తల్లైనా బిడ్డ బాగుండాలని కోరుకుంటుందిరా, అంతేగాని ఉసురు పోసుకోవడం ఏంట్రా? తప్పురా, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. ఏంటి ఏమన్నావు? బిడ్డ బాగుండాలి, వాడి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటావా? మరి అలా ఆలోచిస్తే, అలా కోరుకుంటే ఇలా చేస్తావా? చెప్పు. ఒక పక్క నీ కొడుకు బాధపడుతుంటే ఇలా ఇల్లు కొనిపెట్టి వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళ జ్ఞాపకాలు ఈ ఇంట్లో పదిలంగా ఉండాలని కోరుకుంటావా? చెప్పు. ఒరే నాన్న, ఈ ఇంటిని వాళ్ళ మ్యారేజ్కి గిఫ్ట్గా ఇద్దామని ఎప్పుడో కొనిపెట్టానురా. ఈ రోజు మంచి రోజని వాళ్ళంతా ఇక్కడ తీసుకొని వచ్చాను. అర్థం చేసుకున్నానా? నేను కా తల్లి, నువ్వు అర్థం చేసుకోవాలి. నిజంగా నీ కన్న కొడుకు మీద ప్రేమ ఉంటే ఇవన్నీ ఆపాలి. పెళ్లి ఎలా ఆపాలా అని ప్రయత్నించాలి. మీనాక్షికి నాకు పెళ్లి జరిపించాలంటే ఏం చెయ్యాలో ఆలోచించాలి. ఇంత చెప్పినా సరే నువ్విలా నేను కా తల్లి, నువ్వు చేస్తున్నావు. నీకు 24 గంటలు టైం ఇచ్చాను. పెళ్లి ఆపకపోతే వాడిని చంపేస్తానని బెదిరించాను. అయినా సరే ఇలా చేస్తున్నావంటే
ఏంటి నీ ఉద్దేశం? రెచ్చగొడుతున్నావా? వాణ్ణి చంపేదాకా వెళ్ళమని నన్ను ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నావా? చెప్పు కన్న తల్లి, వాణ్ణి చంపేమంటావా? నీ బాధ నాకు అర్థమవుతుందిరా. నువ్వు మాట్లాడే ప్రతి మాట బాధతోనే తప్ప కోపంతోనో పగతోనో కాదని నాకు తెలుసురా. అలాగే ఒక వ్యక్తిని చంపే మనస్తత్వం నా కొడుకుది కాదని కూడా నాకు తెలుసురా. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడమే తప్ప ఒకరికి అన్యాయం చెయ్యాలనే ఆలోచన కల్లో కూడా నువ్వు చెయ్యవురా. అది మన రక్తంలోనే లేదురా. మరి నా రక్తం పంచుకు పుట్టిన నీకు అలాంటి బుద్ధులు ఎలా వస్తాయిరా చెప్పు? ఖచ్చితంగా అలాంటి ఆలోచనలు రావు. ఆ నమ్మకం నాకుందిరా. నీ ప్రాణాలు పణంగా పెట్టి కన్నే ప్రాణాలు కాపాడావు. తమ్ముడంటే అంత ప్రేమున్న నువ్వు చూస్తూ చూస్తూ తమ్ముడు ప్రాణాలు తీసే ఆలోచన చేయగలవా చెప్పు?